ఇక దానితో పాటుగా మరో అంశం అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక చూడు, బోనస్ పైసలు పల్లె ప్రభుత్వం మాట ఇచ్చిందంటే శాసనం కింద లెక్క. అయితే కాంగ్రెస్ సర్కార్ మాటలకు మాత్రమే పరిమితమవుతున్న తప్ప దాని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతున్నది. సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని మాట ఇచ్చి రైతులను అట్టేటం ఉంచింది. ఎన్నో ఆశలతో సన్నాలను పండిస్తే అవన్నీ కూడా అడియాశలయ్యాయి. బోనస్ అంటే బోగస్ అన్నట్లుగా రేవంత్ సర్కార్ తీరుందని అన్నదాతలు మండిపడుతున్నారు. దళార్లకు అమ్ముకున్న 4 రూపాయలు వచ్చేవని బోనస్ వస్తుందన్న ఆశతో తక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మితే చివరకు అది కూడా లేకుండా పోయిందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులలో నైరాశ్యం. నెలలు గడుస్తున్న ఖాతాలలో పడని డబ్బులు, సన్నాలకు 500 బోనస్ ఇచ్చినామన్న ప్రభుత్వం కులవృత్తులు వదులుకొని మరీ సాగుబడి ప్రభుత్వంపై నమ్మకంతో కౌలుకు తీసుకున్న అన్నదాతలు చివరకు మొండి చేయి చూపించిన రేవంత్ సర్కార్. ఉమ్మడి జిల్లా మంత్రులపై ఖమ్మం రైతుల మండిపాటు. 3 మంత్రులున్నా ఏం లాభం అంటూ కూడా ఆ ప్రశ్న. ఒకసారి నేనేం చెప్తున్నానంటే రైతుల వాదన ఏందాం, దీని తర్వాత నేను ముచ్చట చెప్తా. నెల రోజులు అవుతున్న బోనస్ పర్లేదు. సన్నవడ్ల బోనస్ డబ్బుల కోసం ఎదురుచూపులతో కళ్ళు కాయలు కాస్తున్నాయి. నెల రోజులు అవుతున్న ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. ప్రభుత్వం మాట విని బోనస్ కోసం దిగుబడి తక్కువ వచ్చినా సన్నం ధాన్యం పండిస్తే ప్రభుత్వం సడిసప్పుడు లేకుండా వ్యవహరిస్తుంది. మహాలక్ష్మి వెంకట నరసయ్య, బుధరావుపేట గ్రామం, ఖానాపురానికి సంబంధించిన ఆయన. ఇక బోనస్ అనే మాట బోగస్. బోనస్ అనే మాట బోగస్ అని మరోసారి రుజువైంది. ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్న ఎకరం భూమిలో సన్నవడ్లు సాగు చేశా. ఐకేపీ సెంటర్లో 10 క్వింటాల వడ్లు అమ్మకం చేసి నేటికి 4 రోజులు వస్తున్నా కూడా బోనస్ డబ్బులు మాత్రం అకౌంట్లలో జమ కాలేదు. బోనస్ అనే మాట బొందలో కలిసిపోయింది అంటూ కూడా సురేష్ గుండ్రపల్లి నెక్కొండ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. మా తాండాలో ఒక్కరికి రాలేదు. దళాలకు అమ్ముకొని నష్టపోవాల్సి వచ్చింది. మాకు సాగునీటి వసతి కూడా లేదు. ఏదో దేవుడి దయతో వర్షాలు పంటలు పండించుకున్నాం. మా లక్ష్మీదేవిపల్లి తండాలో బోనస్ డబ్బులు రాలేదు. వీరన్న లక్ష్మీదేవిపల్లి తండా పాలేరు నియోజకవర్గం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు చెప్తా. ఏం పేరండి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు? యనుమల రేవంత్ రెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రి పేరు ఏం పేరండి? తుమ్మల నాగేశ్వరరావు. ఓకేనా? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పేరు మీరే చెప్పాలి, బట్టి విక్రమార్క. పేర్లు మర్చిపోయారు. పేర్లు మర్చిపోతే జైలేచే నీచ సంస్కృతి ఉన్న తెలంగాణలో. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది అంటే అది పేపర్లకే పరిమితమైంది నాయన. దాన్ని నమ్ముకొని నట్టేట మునుగకు. నేను చెప్తున్నా, దాని మీద అపారమైన గౌరవం ఉంది. రాజ్యాంగం అంటే నమ్మకం ఉన్నది. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు. యనుమల రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఘంటాపదంగా చెప్తున్నది. వాళ్ళ మాటలే మీకు చెప్తున్నా. ఇక్కడ ఏమని చెప్పిర్రండి నాకు అర్థం కాలేదు. అన్నా, ఓ రైతన్నా వింటున్నారా? రైతులారా వింటున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న గట్ల పోయి గిట్ల రుణమాఫీ తెచ్చుకోర్రి అన్నారు. దాని తర్వాత ఇంకో పెద్ద బోగస్ ముచ్చట ఏం చెప్పిల్లు వీళ్ళు? సన్నవడ్లు వండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తాం, అన్ని వడ్లకి ఇస్తామని చెప్పిరండి. ఎన్నికల ముందు ప్రతి ఒక్కటి చెప్తున్నా. నిజంగా మళ్ళీ చెప్తున్నా, ఒక అవ్వకే బుట్టి ఉంటే, తెలంగాణ బిడ్డ అయి ఉంటే, ఒంట్లో సావకపోతే ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిల్లండి? అన్ని వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిల్లు. నేను నిజంగా చెప్తున్నా, ఇది వాస్తవం, ఇది సత్యం. నేను అందరి లెక్క పెద్దమ్మ తల్లి మీద ఒట్టయ్య, లక్ష్మీ నరసింహ మీద ప్రమాణం చేయ, రామప్ప మీద ప్రమాణం చేయ, సమ్మక్క సారలమ్మ మీద ప్రమాణం చేయ. వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. ఇది నేనంటలేను, తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు. నిజంగా కూడా మన అందరం కూడా తల్లిదండ్రులకే వచ్చినాం. ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టడం కోసం ఎంత దూరమైనా ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చినా కూడా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మాట మీద నిలుచుంటాం. ఇది తెలంగాణ బిడ్డలలో నరాలలో జీర్ణించుకున్న అంశం. ఈరోజు ఏమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అంటే 9వ తారీఖు రాగానే రుణమాఫీ అన్నది, మళ్ళీ బోనస్ వేస్తా అని చెప్పింది. మరి బోనస్ అన్నీ బోగస్ అయిపోయినాయి కదా, దీనికి ఎవరు న్యాయం చేయాలి? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మళ్ళీ ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనస్ అన్ని వడ్లకి ఇస్తానని సరే మాట తప్పింది, వల్ల కాలేగవచ్చు. సన్నాలకు మాత్రమే 500 రూపాయల బోనస్ అన్నది కదా. మరి ఆ సన్నాలకైనా 500 రూపాయల బోనస్ వేయడానికి ఈ ప్రభుత్వం వచ్చిన నొప్పేంది? మా పైసలే కదా. రేవంత్ రెడ్డి తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కాదు, తుమ్మల నాగేశ్వరరావు తాత ముత్తాత ఆస్తులు సంపాదించినే కాదు, మా బట్టి విక్రమార్కన ఇళ్ళకి వెళ్ళి కూడా పెడతలేరు. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా మంత్రుల ఇళ్ళకెళ్ళో ముఖ్యమంత్రి ఇళ్ళకెళ్ళో పెడతలేరు.
ఇవన్నీ ఎవరి ఇళ్ళకి వెళ్ళొస్తాయి? మళ్ళీ ప్రజలు పన్నుల రూపంలో కడితే గవ్వే పైసలు ఇస్తారు. అది మా అందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే ఇక్కడ సన్నాలకు కనీసం 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు కదా. ఆల్రెడీ అది దిగుబడి తక్కువ వస్తుందని తెలిసి కూడా బోనస్ పడుతుందిలే అని రైతులు పండిస్తే ఇలా వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నారండి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డగోలు హామీలు ఇచ్చిలు కదా. అడ్డగోలు హామీలు ఇచ్చి పూర్తి స్థాయిలో ఈరోజు గ్రామాలలోకి పోవాలంటే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు. మీ ఊళ్ళకత్తే వేప చెట్టు గచ్చేరి లాగులలో తొండలు జొర్రేరి అంటారు. ఇప్పుడు మరి బోనస్ ఇయ్యలే కదా, రైతులకు రుణమాఫీ చేయలే కదా, రైతులకు రైతు బీమా ఇస్తలేరు కదా. మరి ఏం సొర్రగొట్టాలన్నా? రేవంత్ అన్న చెప్పన్నా, నువ్వు చెప్పిన మాటే శిలాశాసనం. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పార్టీ కానీ ఏదైనా ఒక అంశాన్ని చెప్తే శాసనంగా ఉంటుంది. మరి ఏమైపోయింది నీ శాసనం? ప్రభుత్వం మాట ఇచ్చిందంటే అది శాసనం కింద లెక్క. మరి అలాంటి శాసనం కింద ఉన్న లెక్క ఈరోజు ఏమైపోయింది? కనీసం బోనస్ పైసలు కూడా పడలే అన్నా. ఏం చేద్దాం చెప్పు రేవంత్ అన్న? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇంత మంచిగా ఇంత చక్కగా ఉన్న తెలంగాణలో పూర్తి స్థాయిలో కనీసం పైసలు బోనస్ పంటలు పండించి నెల రోజులైతుంది. దానిని పూర్తి స్థాయిలో అమ్ముకోవడానికి కొనుగోళ్లలో ఇబ్బంది పడ్డారు. ఇక కష్టము నష్టము భరించి అమ్ముకుంటే ఇప్పటి వరకు దానికి దిక్కు దివాన లేకుండా పోయిందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు వ్యతిరేకి ప్రభుత్వం. బసిరిబాగ్ కాల్పులలో పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం కదా. ఇక చూడు, నేనంటే మళ్ళా అంటారు. ఇక మరో రైతు ఆత్మహత్య, బ్యాంక్ అధికారుల వేధింపులు, పురుగుల మందు తాగి బలవన్ మరణం. ఉట్నూరులో ఘటన, వరుస ఆత్మహత్యలపై హరీష్ రావు దిగ్భ్రాంతి. ప్రాణాలు తీసుకోవద్దంటూ వినపం, ప్రభుత్వం అందే బాధ్యత అంటూ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా. నేను ఒక అంశాన్ని చెప్తాను, మీరేమనుకోకుర్రి. ఒక అంకెలు చెప్తా. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10. సంచలనం, తెలంగాణలో సంచలనం. 1 2 3 4 5 6 7 8 9 10 తెలంగాణలో సంచలనం. ఇవి ఏ కార్పొరేట్ విద్యా సంస్థలకు వచ్చిన ర్యాంకులు కాదు, శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలకు వచ్చిన ర్యాంకులు కాదు. తెలంగాణలో మొట్టమొదటి మరణం, రైతు ఆత్మహత్య మహబూబాద్ జిల్లాకు సంబంధించి చోటు చేసుకుంటే నిన్నటికి నిన్న ఆదిలాబాదు జిల్లాకు సంబంధించి జరిగింది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 402 మంది 402 మెంబర్స్ రైతులు ఆత్మహత్య బలవన్మరణానికి పాల్పడ్డారండి. అంటే మా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేకి ప్రభుత్వమా రైతు అనుకూల ప్రభుత్వమా మీరు ఆలోచించండి. ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి గాక ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, పంట నష్టమే కావచ్చు, రుణమాఫీ విషయంలోనే కావచ్చు, మార్టిగేజ్ విషయంలోనే కావచ్చు, ఇతరత్ర బ్యాంకర్ల వేధింపులతోని ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఆ ఇంటికి సంబంధించిన కుటుంబాన్ని బజారు పాలు కాదా? రోడ్డు మీద నిలబెట్టట్టు కాదా? వాళ్ళ బ్రతుకులేంది? వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక ఇంట్లో ఒక ఎనగర్ర కూలిపోతే ఆ ఇల్లు మొత్తం కూలిపోతుంది కదా. మరి అలాంటిది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రధానమైన ఎపిసోడ్లలో మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపుగా 1 నుంచి 402 ఆత్మహత్యలు ఈ తెలంగాణలో చోటు చేసుకున్నాయని చెప్తున్నా. దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఉన్నదండి నా దగ్గర. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి సంబంధించిన మేధావులు ఇకనైనా కళ్ళు తెరుస్తారేమో, మేధావులకు సంబంధించి ఇకనైనా మేల్కుంటారేమో. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చూసి దానికి సంబంధించి ఆందోళనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా మేల్కుంటారేమోనని నేను ఒక మాట చెప్తున్నా. 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 402 మంది 365 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం కొన్ని రోజులలో మాత్రం ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమా రైతు అనుకూల ప్రభుత్వమా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే రైతులకు సంబంధించిన రైతులకు కావాల్సిన రైతు రుణమాఫీ చేయలే, రైతులకు సంబంధించిన బోనస్ ఇవ్వలే, రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం అందలే, ఇన్ని రకాలుగా పూర్తి స్థాయిలో రైతులను నట్టేట ముంచుతున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఏం చేద్దాం? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. నేను రైతులకు కూడా వినమ్రంగా కూడా వినవించుకునేది ఒకటే,
ఆత్మహత్యలు పరిష్కారం కాదు, మన రోజులు వస్తాయి. కాస్త ఓపిక పట్టండి. దయచేసి చెప్తున్నా, మీరు ఈరోజు కష్టం వచ్చిందని మీ కంటి రెప్పను మీ శ్వాసను వదిలితే రేపు భవిష్యత్తులో మీ కుటుంబం పూర్తి స్థాయిలో ఆ కంటి నిండా నిద్రపోలేక ఆ శ్వాసను తీర్చుకోలేక అగచాట్లు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. సమాజం ఉండొచ్చుగాక, ప్రభుత్వాలు ఉండొచ్చుగాక, అన్ని రకాలుగా ఉండొచ్చుగాక, కానీ ఏమీ చేయలేని పరిస్థితులలో ఉంటారు. దయచేసి ఆలోచించండి. మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు. దయచేసి నేను రైతన్నలందరికీ కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నా. ఈరోజు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డ పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రైతుల ఆత్మహత్యలు అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే చాలా బాధాకరమైన సంఘటన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది.